windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే నేను మన ఇండియన్ బ్రాండింగ్లో హీరో ఎక్స్ట్రీమ్ రివ్యూ అయితే చేయడానికి అయితే వచ్చా. సో నా ముందే ఉంది వెహికల్ అయితే. సో మీకు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ 125 అయితే వెహికల్ అయితే చూపిస్తాను మీకు. సో చూసారు కదా, ఎక్స్ట్రీమ్ 125 అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి అయితే బాగా కనబడుతుంది, ఎందుకంటే ఎండ మొత్తం ఇక్కడ నుంచి పడుతుంది. సో ఎక్స్ట్రీమ్ 125 నా ముందైతే ఉంది. సో దీని రివ్యూ మొత్తం చూద్దాం ఇప్పుడు మనం, అసలు స్పెసిఫికేషన్స్ ఏంది మొత్తం అంతా కూడాని. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ అయితే కనుక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే మన హీరో వెహికల్ అయితే ఇది. సో వాక్ అరౌండ్ అయితే చూపిస్తాం మీకు ఒకసారి. సో లుక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్టైలిష్గా అయితే ఉంది హీరో ఎక్స్ట్రీమ్ 125 లుక్స్ అయితే మాత్రం. సో 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనం ఇంజన్ దగ్గరికి వద్దాం. సో ఇంజన్ మనకి 125cc ఇంజన్ ఇది, కాకపోతే టెక్నికల్గా 124 పాయింట్ చేంజ్ ఉంటుంది. సో దీని పవర్ అండ్ టార్క్ కూడా 10.55 bhp పవర్, టార్క్ వచ్చేసి 10.2 ఎంతో న్యూట్రన్ మీటర్ అయితే టార్క్ అయితే ఉంది. సో దాని తర్వాత నెక్స్ట్ మనం టైర్స్ దగ్గరికి అయితే వద్దాం. సో టైర్స్ వచ్చేసి మనకి అరౌండ్ 90/90 17 ఇంచ్, 90/90 అయితే ఉంది టైర్. ఫ్రంట్ టైర్ వచ్చేసి ట్యూబ్లెస్ అనమాట. సో బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి మనకి, సో బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి కొంచెం వైడ్ అయితే ఉంది, ఇక్కడ కనబడుతుంది కదా, 120/80 17 ఇంచ్. సో కొంచెం టైర్ అయితే మాత్రం మంచిగా లావుగానే ఉంది, అంటే గ్రిప్ అయితే బాగుంది టైర్. దాని తర్వాత సస్పెన్షన్. సో సస్పెన్షన్ పరంగా అయితే మాత్రం మనకి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ వచ్చి మోనోషాక్ 7 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే వస్తుంది ఇక్కడ మనకి. సో దాని తర్వాత ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకి ఇది 5 స్పీడ్ గేర్ అయితే ఉంటుంది. ట్రాన్స్మిషన్ కూడా కొంచెం మరీ అంత స్మూత్ లేదు, మరీ అంత హార్డ్ లేదు, మంచిగానే ఉంది. దాని తర్వాత మనం పెట్రోల్ ట్యాంక్ గురించి చూస్తే అరౌండ్ ఎట్లా లేదన్నా మనకి 12 లీటర్స్ అయితే పెట్రోల్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో ఫైబరే ఉంది, కానీ చాలా స్ట్రాంగ్ ఉంది ఫైబర్ కూడా. దాని తర్వాత బ్రేకింగ్. సో బ్రేకింగ్ దగ్గరికి వస్తే మనకి ఫ్రంట్ డిస్క్ ప్లస్ ABS అయితే వస్తుంది. ఇక్కడ క్యాలిబర్ ఏ కంపెనీయో తెలియదు, కానీ బ్రేకింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. డిస్క్ ప్లస్ ABS అయితే ఉంది ఫ్రంట్. సో బ్యాక్ సైడ్ మనకి, అంటే నేను తీసుకున్న ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గర ఉన్న వెహికల్ అయితే మాత్రం డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. నార్మల్ మనకి నాకు తెలిసి డిస్క్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది దీంట్లో. సో ఎగ్జాస్ట్ అయితే మాత్రం చాలా మినీ, చాలా అంటే చిన్నగా ఉన్నా కూడా చాలా లుక్స్ అయితే చాలా బాగుంది. తర్వాత మనకి ఈ వెహికల్ 2 విధాలుగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఎలక్ట్రిక్ స్టార్ట్, ఇంకొకటి కిక్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మనం. దీంట్లో కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ అయితే అవుతుంది ఇప్పటికీ కూడా. ఇంకా సో లైటింగ్ పరంగా, లైటింగ్ గురించి మాట్లాడితే మనకి ఫ్రంట్ LED ఒకసారి ఆన్ చేస్తాం మీకు. సో ఇక్కడ మనకి DRLs అయితే ఉంటాయి, కనిపిస్తుంది కదా, ఇక్కడ DRLs అయితే ఉంటాయి. కింద మనకి LED టెయిల్ లైట్, LED హెడ్ లైట్, మనకి ఇండికేటర్స్ కూడా LED అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు హీరో కంపెనీ. సో బ్యాక్ సైడ్ అయితే LED టెయిల్ లైట్ అయితే ఉంది. సో ఇండికేటర్స్ కూడా LED. ఇంకా మనకి శారీ గార్డ్ కూడా, ఇది చాలా యూనిక్గా ఉందన్నమాట డిజైన్. ఇంకో డిజైన్డ్ బై హీరో, చాలా యూనిక్గా ఉంది శారీ గార్డ్. సో దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ ఉంది, ఇక్కడ సైడ్ ఫుట్ రెస్ట్లు ఉన్నాయి. ఇది అయితే అల్యూమినియంతో ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. ఫ్రంట్ మనకి అల్యూమినియం ప్లస్ రబ్బర్ అయితే ఇచ్చారు, గ్రిప్ ఉంటుంది మంచిగా. సో ఇప్పుడు మనం స్విచ్చెస్ గురించి వద్దాం, అసలు ఏమేమి ఉన్నాయి స్విచ్చెస్ అని చెప్పి. సో ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్, తర్వాత రైట్ సైడ్లో అయితే ఇదే ఉంది.
సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి హజార్డ్ లైట్ ఉంది, హై బీమ్, లో బీమ్, సైడ్ ఇండికేటర్స్, హారన్. సో ఇక్కడ మనకి పాస్ స్విచ్ ఉంది కదా, ఇక్కడ పాస్ స్విచ్ అయితే ఉంది. సో దీని డిస్ప్లే చూద్దాం. ఇది ఫుల్లీ డిజిటల్ ఎల్ఈడి నెగటివ్ డిస్ప్లే ఇది. సో దీంట్లో మనకి ఆర్పిఎం ప్రొవైడ్ అవుతుంది, యావరేజ్గా ఫ్యూయల్ ఎంత ఇస్తుంది మనకి అని, తర్వాత టైమ్, గేర్, ఫ్యూయల్, తర్వాత ఇంజన్ వార్నింగ్ లైట్, న్యూట్రల్. మనకి స్ట్రైట్ స్టాండ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ లైట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏబిఎస్, ఇండికేటర్స్, హై బీమ్, లో బీమ్, అంతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓడోమీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, యావరేజ్ ఫ్యూయల్. సో బేసిక్గా ఉంది. సో ఎక్స్ట్రీమ్ కీ అయితే ఇలా అయితే ఉంటుంది, ఎక్స్ట్రీమ్ 125 కీ హీరో. ఇదైతే మనకి వెహికల్ స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది, అంటే 2 సీట్లు ఉంటాయి, అంటే సీట్ అయితే స్ప్లిట్ అయి ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ సైడ్ వాళ్ళు కూర్చుంటే కొంచెం రైడర్ కంటే కూడా కొంచెం హైట్లో ఉంటుంది, ఎందుకంటే కొంచెం స్పోర్టీగా ఉంది. సో నాకు ఇంకోటి బాగా నచ్చింది అంటే గ్రాబ్ రైల్ చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ ఉంది. సో అంతే ఈ వీడియో అయితే మాత్రం. సో మీరు ఎవరెవరు తీసుకుందాం అనుకున్నారో హీరో ఎక్స్ట్రీమ్ 125 నాకు కింద కామెంట్ అయితే చేయండి. అట్లనే ఇంకొకటి ఏంటంటే ఈ ఇంజన్ టెక్నాలజీ కూడా స్పిరింట్ ఈబీటీ, అంటే స్పిరింట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే స్మూత్ పవర్ రెస్పాన్స్ అండ్ ఇన్స్టెంట్ టార్క్, దీని మీనింగ్. అట్లనే ఈబీటీకి మీనింగ్ వచ్చేసి ఎన్హాన్స్డ్ బ్యాలెన్స్ టెక్నాలజీ, అంటే మనకి ఇంజన్ వైబ్రేషన్ వచ్చినా కూడా మనకు అంత వైబ్రేషన్ అవ్వకుండా బ్యాలెన్సింగ్ అయితే చేస్తుంది. ఈ రెండిటికి ఫుల్ ఫామ్ అయితే ఇది. సో ఓవరాల్గా లుక్స్ అయితే మాత్రం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా రగ్గడ్ ఫీల్ ఉంది వెహికల్ మాత్రం, చాలా బాగుంది ఇదైతే మాత్రం. సో నేనైతే వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నా. సో దీని తర్వాత మీకు రైడ్ రివ్యూ అయితే వస్తుంది. సో అప్పుడు మీరు చూడండి దీని డీటెయిల్గా టాప్ స్పీడ్ అవన్నీ కూడా ఆ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను నేను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.